భారతదేశంలో ఆమేన్. మీలాంటి వాళ్ళు లేవాలి, యేసు కోసం వచ్చి సజీవ సాక్ష్యాలుగా నిలబడాలి. అది మన తరంలోనే జరగాలి. అది మన ముసలాలం అయిన తర్వాత కాదు, మనం చూస్తుండగానే ఇలాంటి అద్భుతాలు చూడాలి మనం. ఆమేన్. అయితే నేనేమంటానంటే, నీ రోగానికి కారణం నువ్వు అనుకుంటున్నట్టు ఏందో 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 కాదు. పాపము పరిపక్వం అవుతుంది, మరణానికి అంటుంది. నీ మరణానికి కారణం ఏంటిది? నీ పాపం. ఇలా మనుషులందరూ ఈ పాపాలు పోగొట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కదా. మనుషులందరూ ఈ పాపాలు పోగొట్టుకునే పనిలో పడి ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపాన్ని గురించి నాకు మాట తెలుసు. పాపం అనేది ఉంటది కదా, పాపం చేయకముందు ఆహ్లాదాన్ని ఇస్తాదంట, చేస్తున్నంతసేపు ఆనందాన్ని ఇస్తాదంట, చేసినాక అసహ్యాన్ని కలిగిస్తాదంట పాపం. అందుకని యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చి ఆయన ఏమన్నాడో తెలుసా? నేను పాపులను పిలువ వచ్చి తిని అన్నాడు. అవునా? ఎవరిని పిలవటానికి వచ్చిందట ఆయన? చెప్పండి చెప్పండి చెప్పండి, ఎవరిని పిలవటానికి వచ్చిందంట? ఒక విషయాన్ని సవాలు చేసి చెప్పగలను. నా ప్రభు అయిన యేసుక్రీస్తు క్షమించలేనంత ఘోర పాపి ఈ ప్రపంచంలో ఎవడూ లేడండి. ఎంత ఘోర పాపాన్నైనా క్షమించగలిగిన సత్తా, ఆ సత్తా, ఆ చరిత్ర, సుచరిత్ర కలిగిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు అండి. ఆమేన్, హల్లెలూయా. నీ రోగాలకి కారణం పాపం, నీ శాపానికి కారణం పాపం, నీ దరిద్రానికి కారణం పాపం. ఈ రోజున ఇక్కడ ఈ సభలు ఎందుకు పెట్టారో తెలుసా? డేవిడ్ గారికి పైనుంచి ఏమన్నా వస్తాయేమో అనుకుంటున్నారేమో మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా వస్తాయేమో పైనుంచి. నన్ను కూడా ఆ మధ్యలో ఎవరో ఒక ఆయన ఇట్లా అడిగింది, ఎలీషా గారు మీకు పైనుంచి ఏమన్నా వస్తాయా అన్నాడు. రావు 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 అని చెప్పి 15 సంవత్సరాలు చెప్పినా కూడా అంతే అడుగుతారు. ఇక కోపం వచ్చేసింది, వత్తాయిపోరా అన్నాడు. రావు 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 అంటే చెప్పి ఇసుకొచ్చేసి వత్తాయిపోరా అన్నాడు. అప్పుడు అన్నాడు, నేను చెప్పలే 15 సంవత్సరాల నుంచి దాచిపెట్టండి, ఇప్పుడు వస్తాయంటండి, ఇప్పుడు వస్తాయంట. నేనన్నాను, అవునరా, పైనుంచారా వచ్చేది అందరికి. ఆమేన్. ఆయన ఎవరున్నారు? ఆయన దగ్గర నుంచి వస్తాయి మొక్కు. ఈ రోజున ఈ సభలు ఇక్కడ జరగటానికి గల కారణం ఏమిటంటే, పాపపు మార్గములో నడుస్తున్న వాళ్ళని మేలు కలిగే మార్గములోనికి పిలవటానికి ఈ సభలు జరుగుతున్నాయి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పాపపు మార్గములో నుంచి ప్రజలను మళ్లించటానికి, రెండు తలంపుల మధ్యలో కొట్టమెట్టాడుతున్న ప్రజలకి నా దేవుని స్వరాన్ని వినిపించడానికి సభలు జరుగుతున్నాయి. మీరు ఆలోచించాలి, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రపంచ మానవాళి అంతా ఒక స్లోగన్ పలుకుతుంది కదా. తెలంగాణ పార్టీ వాళ్ళైతే జై తెలంగాణ అంటారు, తెలుగుదేశం అదే జై తెలుగుదేశం అంటారు. మరి పాపులందరూ ఏమని పలుకుతారో తెలుసా? ఏం పలుకుతారో తెలుసా? ఏది జరిగినా వాళ్ళు ఏమంటారంటే, దుఃఖం ఎవరైనా కాలు జరి కింద పడ్డారనుకో, పాపం లేకుండా ఎవరికన్నా జ్వరం తగిలి ఇంట్లో పడుకున్నా అనుకో, పాపం హాస్పిటల్లో చూపియమ్మా. ఏం హాస్పిటల్లో చూపియమ్మా? పాపం హాస్పిటల్లో చూపియమ్మా. ఆ
పిల్లగాడు వచ్చి 3 సార్లు పాట పాడతా అంటే అమ్మగారు ఏమంటారు తెలుసా? పాపం 3 సార్లు అడిగిండు, పాటకి ఛాన్సీ రాదు పాపం కదా. ఇలా పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా మనం తెలుసుకునేది ఎవరినో తెలుసా? యేసయ్యని తక్కువ తెలుసుకుంటాం. ఎవరిని ఎక్కువ తెలుసుకుంటాం? పాపాన్ని ఎక్కువ తెలుసుకుంటాం. ఏది చూసినా అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం. అసలు ఈ పాపం ఎవరు నేర్పాడరా మనకి? దాన్ని మర్చిపోయి అయ్యో యేసయ్య అందే మనిషి. అసలు రాదు నోటికి యేసయ్య అన్న పదమే రాదు. దీన్ని తెలుసుకోమంటే 24 గంటల కనపడ్డాలు చూసి పాపం 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 పాపం. లాస్ట్కి జీవితాలు పాపమైపోతున్నాయండి. ఆ మాట చెప్పనా మీకు? మీరు చెప్పమంటారా? హల్లెలూయా. ఒకసారి ఇట్లాగే ఒక ఆయన గుమస్తా పని చేస్తుండ దగ్గర. గుమస్తా పని చేసే ఆయన మరి ఎందుకు రాసిండో ఏమో తెలియదు కానీ దొంగ లెక్క రాసిండో. ఒక 25,000 దొంగ లెక్క రాసి ఆ 25,000 తీసి జేబులో పెట్టుకొని ఇంటికి పోతాడు. దొంగ లెక్క రాసిన డబ్బులు చూడు అని పెద్ద వాన. ఆ వానలో కూడా 25,000 జేబులో ఉన్నాయి కాబట్టి ఏడాగినా బాగుంటది కదా అని రోడ్డు మీద అట్టే నడుచుకుంటా పోతుంటే లాస్ట్కి వచ్చేసరికి ఆ దారిలో ఓ పోలీస్ ఆయన జీప్ వేసుకొని పోతాండి ఇంటికి. అనుకుంటు కదా పాపం ఈయన ఎవరో తడుచుకుంటా పోతుంటే కాస్త ఈయన కూడా ఎక్కించుకొని ఆడ దగ్గర డ్రాప్ చేద్దాం కదా అనుకొని ఈ పోలీస్ ఆయన పోయి ఆ గుమాస్తోడు పక్కన కారు ఆఫ్ చేసింది. ఎక్కరా అందామని వెంటనే ఇటు మనుషులు ఏమనుకుంటో తెలుసా? నేను దొంగలెక్క రాసిన సంగతి మా ఓనర్కి తెలిసినట్టుంది, పోలీసులకు ఫోన్ చేసి చెప్పిండు, ఈ పోలీసు వాడు వచ్చి నన్ను ఎక్కించుకొని పోవడానికి వచ్చిండని వీడు ఉరుకుపుచ్చుకున్నాడండి. వీడేంద్రా నన్ను చూసి ఉరుకుపుచ్చుకున్నాడని ఆడురక ఏడురక లాస్ట్కి వచ్చేసరికి ఒక దగ్గర గల్లా పట్టుకున్నాడు. చెప్పరా ఏం చేసావు అన్నాడు. అయ్యా పిల్లల కల్లోని నాయన క్షమించిన ఆయన అంటాడు. ఏం చేసినావో చెప్పరా? 25,000 దొంగలకి రాసా నిన్న ఆపిన అందుకు కాదురా, నా జీబులు ఎక్కించుకుందామని ఆపిన. కానీ ఏం జరిగిందో తెలుసా? నీ పాపం నీకు నెమ్మది లేకుండా చేసింది. ఏం లేకుండా చేసిందే? నీ పాపం నిన్ను క్షేమంగా ఉండనివ్వదు, కుదురుగా కూర్చొనిదో. ఎప్పుడు అది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అందుకే దైవజనుడైన ఇర్మియా గారు అంటాడు, మీరు నడుస్తున్న మార్గాన్ని ఆలోచించండి. అది మేలు కలిగేదా కీడు కలిగేదా? మేలు కలిగే మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి. మొదటి మార్గాన్ని ఆలోచిస్తే అది పాపుల మార్గం అని తేలిపోయింది. ఇక దాంట్లో ఏం నడుస్తాం? సరే, రెండవ మార్గాన్ని గురించి మనం ఆలోచించేద్దాం ప్రియులారా. సామెతల గ్రంథం